సాస్ టీవీ నేను మీ సుప్రియ. ఏపీలో ఎన్నికలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు తమ నామినేషన్లను దాఖలు చేస్తూ వస్తున్నారు. ఈ జోరు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల నేతల ఆస్తిపాస్తుల వివరాలు బయటకు వస్తున్నాయి. ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎవరు ఎంత కూడబెట్టారన్న వివరాలు కూడా వరుసగా బయటకు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గురించి మనం కొన్ని తెలుసుకుందాం. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థుల ఆస్తుల వివరాలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన నామినేషన్లలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ 715.62 కోట్లుగా చూపారు. అందులో ప్రశాంత్ రెడ్డి పేరుతో 76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరుతో 639.26 కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అప్పులు 197.29 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయని చెప్పారు. ఇక అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆస్తుల విలువ 10 ఏళ్లలో భారీగా పెరిగింది. ఆయన సతీమణి కుమారుడి పేరిట 131.71 కోట్లు ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 28.24 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి ఆస్తులు 2014లో 49.89 కోట్లుగా ఉండగా 2019లో 37.27 కోట్లుగా పడిపోయాయి. కానీ ఈ 5 ఏళ్లలో ఆస్తులు దాదాపు 100 కోట్లు పెరగడం హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఆస్తులు అప్పుల వివరాలు కూడా బయటకొచ్చాయి. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు అప్పుల వివరాల్ని తెలియజేశారు. బాలకృష్ణ ఆస్తుల విలువలు 81.63 కోట్లు కాగా 9 కోట్ల అప్పు ఉన్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాల 140 కోట్లు కాగా 3 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. మొత్తంగా ప్రస్తుత నామినేషన్ల ప్రకారం ఆస్తుల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టాప్ లో ఉండగా ఆ తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు. భవిష్యత్తులో ఆయా స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.